ఎరవేసి కేసులు, లీకులు ఇచ్చేది వాళ్ళే, కేసులు పెట్టేది వాళ్ళే, ఫేక్ వార్తల పేరుతో కేసులు, నాటి ఓయూ హాస్టళ్ల నుంచి నేడు పేర్ల మార్పు సర్క్యులర్ వరకు టార్గెట్ చేసి మరీ కేసులు, కాంగ్రెస్ సోషల్ మీడియా, కాంగ్రెస్ టీవీలు, పేపర్లపై నో కేసులు, సర్కార్ అనుకున్న వాళ్ళపైనే ఎఫ్ఐఆర్లు, పగడ్బందీగా ప్రణాళికలు, వ్యూహాత్మకంగా అరెస్టులు, భయపెట్టి గొంతు నెక్కేలా చర్యలు అని చెప్పి ఇక్కడ ప్రధానంగా మనం ఒకటి గమనించాల్సింది ఏంటంటే కాంగ్రెస్ ప్రభుత్వం ముందుగా ఒక లీక్ ఇస్తూ ఉన్నది. మొన్నటికి మొన్న హాస్టల్లో ఏదైతే ఓయూ హాస్టళ్లను ఖాళీ చేయాలని చెప్పి దానికి నీటి కొరత, కరెంటు కొరతే కారణం అని చెప్పి ఒక సర్క్యులర్ విడుదలవడంతో దాని మీద మరి ఇక్కడ క్రిషాంక్ ఎవరైతే ఉన్నాడో క్రిషాంక్ దాన్ని సర్క్యులర్ను పెట్టి మరి ఇక్కడ కరెంటు కొరత, నీటి కొరత ఉన్నదనే విషయాన్ని ఇక్కడ స్వయంగా ప్రభుత్వ మరి ఏదైతే ఉద్యోగులే పేర్కొంటున్నారని చెప్పి ఆ సర్క్యులర్ను పోస్ట్ చేస్తే అది ఆ సర్క్యులర్ మరి ఫేక్ సర్క్యులర్